హాయ్ ఫ్రెండ్స్, నిన్న వన్ ప్లస్ మనకి ఇండియాలో వన్ ప్లస్ నాట్ మొబైల్ అయితే లాంచ్ చేసింది. సో దీని బేస్ వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి 24,999 రూపాయలు అయితే వన్ ప్లస్ అయితే పెట్టింది. సో ఆ ప్రైస్కి వన్ ప్లస్ నుంచి వచ్చే బెస్ట్ డివైస్ అదందరికీ మనకి తెలిసిందే. కాకపోతే ఇంకొంతమందికి ఏం డౌట్స్ ఉన్నాయంటే 25,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ఇంకా దీంతో కంపేర్ చేస్తే ఫ్లాగ్షిప్ డివైసెస్ ఉన్నాయి కదా, సో ఆ ఫ్లాగ్షిప్ డివైసెస్ తీసుకోవాలా లేదంటే వన్ ప్లస్ నాట్ తీసుకోవాలని చెప్పేసి కొంతమందికి అయితే డౌట్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో మనం వన్ ప్లస్ నాట్ అండ్ రెడ్మీ K20 Pro అండ్ రియల్మీ X3 అయితే కంపేర్ చేద్దాం. సో ఎందుకు ఈ మూడు డివైసెస్ని నేను కంపేర్ చేస్తున్నానంటే ఈ మూడు డివైసెస్ యొక్క బేస్ వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి స్టార్టింగ్ 24,999 రూపాయలు అయితే ఉన్నాయి. అండ్ గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు క్లారిఫికేషన్ అయితే నేను ఇవ్వాలనుకుంటున్నాను. సో ఎవరికైతే 25,000 రూపాయల బడ్జెట్లో వన్ ప్లస్ నుంచి ఒక డివైస్ కావాలి, వన్ ప్లస్ నుంచి ఒక చీపెస్ట్ డివైస్ కావాలి, మంచి డివైస్ కావాలనుకుంటే వన్ ప్లస్ నాట్ అయితే మీరు కళ్ళు మూసుకొని తీసుకోండి. సో వన్ ప్లస్ నాట్ 25,000 రూపాయలకి అక్కడ వన్ ప్లస్ నుంచి అయితే బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ మనం ఈ మూడు మొబైల్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఈ మూడు మొబైల్స్ కూడా మనకి 25,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో వస్తున్నాయి. సో మూడు మొబైల్స్లో కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ఉంది. సో మూడు మొబైల్స్ కూడా గ్లాస్ బాడీ తోటి అయితే వస్తున్నాయి. అండ్ సైడ్ ఫ్రేమ్ వచ్చేసరికి వన్ ప్లస్ నాట్ అండ్ రెడ్మీ K20 Proలో మీకు అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది, రియల్మీ X3లో మాత్రం మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మూడు మొబైల్స్లో మనం డిస్ప్లేని కంపేర్ చేసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ ప్లస్ నాట్లో వచ్చేసరికి 6.44 ఇంచ్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది మీకు 90Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే అండ్ ఈ డిస్ప్లేకి మీకు HDR10+ సర్టిఫికేషన్ కూడా ఉంది. అండ్ రెడ్మీ K20 Proలో వచ్చేసరికి 6.39 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉంటుంది, సూపర్ AMOLED డిస్ప్లే. అండ్ ఇది కూడా మీకు ఫుల్ HD+ డిస్ప్లే అండ్ దీనిలో మాత్రం మీకు స్టాండర్డ్ 60Hz డిస్ప్లే మాత్రం ఉంటుంది, అట్లాంటి 90Hz ఇట్లాంటి అయితే ఏమి ఉండవు. అండ్ ఈ డిస్ప్లే కూడా మీకు HDR10 సర్టిఫికేషన్ అయితే ఉంది. అండ్ వన్ ప్లస్ నాట్ అండ్ రెడ్మీ K20 Pro ఈ రెండు మొబైల్స్లో కూడా మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. అదే మనకి రియల్మీ X3 చూసుకుంటే 6.6 ఇంచ్ ఫుల్ HD+ IPS LCD డిస్ప్లే తోటి వస్తుంది. ఇది మీకు 120Hz రిఫ్రెష్ రేట్ తోటి అయితే ఉంటుంది. సో 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నా కానీ మీకు AMOLED డిస్ప్లేలో ఉండే క్వాలిటీ అయితే మీకు రియల్మీ X3లో అయితే లభించదు. అండ్ రియల్మీ X3లో మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. సో డిస్ప్లే పరంగా ఒక వెర్నెంట్ కానీ పిక్ చేయమంటే అక్కడ మీకు వన్ ప్లస్ నాట్ అయితే బెటర్ చాయిస్ అవుతుంది. సో ఎందుకంటే వన్ ప్లస్ నాట్లో మీకు AMOLED ప్లస్ 90Hz డిస్ప్లే రెండు ఉన్నాయి. అదే మనకి సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి రెడ్మీ K20 Pro వస్తుంది, ఎందుకంటే దానిలో మీకు AMOLED డిస్ప్లే ఉంది కాబట్టి. అండ్ థర్డ్ లీస్ట్ ప్లేస్లో వచ్చేసరికి మీకు రియల్మీ X3 వస్తుంది, ఎందుకంటే దానిలో మీకు 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నా కానీ దానిలో మీకు ఓన్లీ IPS LCD డిస్ప్లే మాత్రమే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మనం పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ దగ్గర వెళ్ళిపోయినట్లయితే వన్ ప్లస్ నాట్లో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ రెడ్మీ K20 Proలో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అదే మనకి రియల్మీ X3లో చూసుకుంటే 855+ ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే రెడ్మీ K20 Pro అండ్ రియల్మీ X3 కొంచెం అయితే బెటర్ ఉంటాయి. అదే మనకి ర్యాంకింగ్స్ ప్రకారం ఇవ్వాలంటే 855+ ప్రాసెసర్ అయితే ఫస్ట్ ఉంటుంది, అంటే రియల్మీ X3 అయితే ఫస్ట్ ఉంటుంది. సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి రెడ్మీ K20 Pro ఉంటుంది. థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి వన్ ప్లస్ నాట్ డివైస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వన్ ప్లస్ నాట్ని థర్డ్ ప్లేస్లో పెట్టామని వన్ ప్లస్ నాట్ ఇది బ్యాడ్ పర్ఫార్మెన్స్ అనట్లేదు. సో ఆ ప్రైస్లో మీకు ఇంకా బెటర్ ప్రాసెస్ లభిస్తున్నాయని చెప్తున్నాను. ఆ ప్రైస్లో మీకు 855 కానివ్వండి, 855+ ప్రాసెసర్ కానివ్వండి, అవన్నీ మీకు ఫ్లాగ్షిప్ ప్రాసెస్. అదే మనకి వన్ ప్లస్ నాట్లో చూసుకుంటే అది మీకు మిడ్ రేంజ్ ప్రాసెసర్. సో ఒకవేళ మీరు పబ్జీ లాంటి హెవీ గేమ్ ఆడాలంటే మీకు 855 అండ్ 855+ ప్రాసెస్ అయితే కొంచెం బెటర్ అయితే ఉంటాయి. సో ఎందుకంటే ల్యాగ్ లేకుండా మీరైతే గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. 855 అండ్ 855+ ప్రాసెసర్ వచ్చేసరికి పబ్జీని స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్లో అయితే హ్యాండిల్ చేస్తాయి. 765G 5G ప్రాసెసర్ కూడా పబ్జీని స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్లో అయితే హ్యాండిల్ చేస్తుంది. కాకపోతే ఏదైతే వన్ ప్లస్ నాట్ డివైస్ ఉందో వన్ ప్లస్ నాట్ డివైస్ మాత్రం మీకు స్మూత్ అండ్ అల్ట్రా వరకే హ్యాండిల్ అయితే చేయగలుగుతుంది. సో వన్ ప్లస్ దీన్ని ఒక అప్డేట్ ఇచ్చి మళ్ళీ వన్ ప్లస్ నాట్లో కూడా స్మూత్ ప్లస్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ని అయితే ఎనేబుల్ అయితే చేయొచ్చు. సో ఎవరికైతే పర్ఫార్మెన్స్ మీకు మెయిన్ ప్రయారిటీ అనుకున్నారో వాళ్ళైతే మీకు రియల్మీ X3 కానివ్వండి, రెడ్మీ K20 Pro కానివ్వండి కన్సిడర్ చేయడం అయితే బెటర్. సో ఎవరికైతే మరీ ఎక్కువ పర్ఫార్మెన్స్ అవసరం లేదు, మరీ ఫ్లాగ్షిప్ లెవెల్ పర్ఫార్మెన్స్ అవసరం లేదు, సో అన్ని డే టు డే టాస్క్ని బాగా కంప్లీట్ చేస్తే చాలు, మీడియంగా నేను బాగా గేమ్స్ ఆడుకుంటే చాలు అనుకుంటే వన్ ప్లస్ నాట్ కూడా మీకు అక్కడ మంచి ఆప్షన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం కెమెరాస్ని కంపేర్ చేసుకుంటే వన్ ప్లస్ నాట్ అండ్ రియల్మీ X3 రెండు మొబైల్స్లో కూడా మీకు బ్యాక్ సైడ్కి క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అండ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. అదే రెడ్మీ K20 Proలో చూసుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి సింగిల్ కెమెరా అయితే ఉంటుంది. సో ఫస్ట్ వీటి మూడులో ప్రైమరీ కెమెరా చూసుకుంటే వన్ ప్లస్ నాట్లో వచ్చేసరికి 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది సోనీ IMX 586 సెన్సార్, దీనిలో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. అండ్ రెడ్మీ K20 Proలో కూడా మీకు సేమ్ సెన్సార్ అయితే ఉంటుంది, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది కూడా మీకు సోనీ IMX 586 సెన్సారే. అండ్ రియల్మీ X3లో వచ్చేసరికి 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది, ఇది సామ్సంగ్ సెన్సార్ అని చెప్పొచ్చు. అండ్ సెకండరీ కెమెరా వచ్చేసరికి వన్ ప్లస్ నాట్లో మీకు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అదే రెడ్మీ K20 Proలో చూసుకుంటే 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. రియల్మీ X3లో వచ్చేసరికి మీకు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అండ్ థర్డ్ కెమెరా వచ్చేసరికి వన్ ప్లస్ నాట్లో 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. రెడ్మీ K20 Proలో వచ్చేసరికి మీకు 8 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది, దీని యూస్ మీరు 2x వరకు ఆప్టికల్ జూమ్ చేసి ఫోటోస్ తీయచ్చు. అండ్ రియల్మీ X3లో కూడా మీకు 12 మెగాపిక్సెల్
టెలిఫోటో కెమెరా అయితే ఉంటుంది. దీన్ని యూస్ చేసి మీరు 2x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు. అండ్ ఫోర్త్ కెమెరా వచ్చేసరికి OnePlus Nordలో మీకు 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. అండ్ అట్లాగే Realme X3 వచ్చేసరికి మీకు 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. అండ్ Redmi K20 Proలో మీకు ఫోర్త్ సెన్సార్ అయితే ఉండదు. అండ్ ఇంకా బ్యాక్ కెమెరా యూస్ చేసి OnePlus Nordలో మీరు 4K 30 FPS వరకు వీడియో అయితే రికార్డ్ చేయగలరు. అదే Redmi K20 Pro అండ్ Realme X3లో చూసుకుంటే 4K 60 FPS వరకు మీరు వీడియో అయితే రికార్డ్ చేయగలరు. అండ్ ఇంకా బ్యాక్ కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ కెమెరా క్వాలిటీ టెలిఫోటో కెమెరా తీసి పక్కన పెడితే OnePlus Nordలో మీకు బ్యాక్ కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీకు బ్యాక్ కెమెరా ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరాకి విత్ OIS సపోర్ట్ ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ప్రైమరీ కెమెరా క్వాలిటీ OnePlus Nordలో మీకు Redmi K20 Proతో కంపేర్ చేసిన అండ్ Realme X3తో కంపేర్ చేసిన ప్రైమరీ కెమెరా క్వాలిటీ OnePlus Nordలో అయితే బాగుంటుంది. అండ్ ఫ్రంట్ కెమెరాస్ వచ్చేసరికి OnePlus Nordలో మీకు 32 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అదే Realme X3లో వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఈ రెండిట్లో కూడా మీకు పంచ్ హోల్ కట్అవుట్లో కెమెరాస్ అయితే కనిపిస్తుంటాయి ఫ్రంట్ సైడ్కి. అండ్ Redmi K20 Proలో వచ్చేసరికి మీకు 20 మెగాపిక్సెల్ పాపప్ మోటరైజ్డ్ కెమెరా అయితే ఉంటుంది. సో ఫ్రంట్ కెమెరా విషయంలో కూడా మీకు OnePlus Nord 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా మీకు సెకండరీ యూజెస్కి అయితే ఉంటుంది కాబట్టి సో ఫ్రంట్ కెమెరా విషయంలో కూడా మీకు OnePlus Nord అయితే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అండ్ OnePlus Nordలో మీరు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 4K at 60 FPSలో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అదే మనకి Realme X3 కానివ్వండి Redmi K20 Pro కానివ్వండి ఇవన్నీ కూడా మీకు 1080p 30 FPS వరకే ఫ్రంట్ కెమెరా వీడియో అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే OnePlus Nordలో వచ్చేసరికి 4115 mAh బ్యాటరీ ఉంటుంది. 30 వాట్ వాప్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. Redmi K20 Proలో వచ్చేసరికి 4000 mAh బ్యాటరీ ఉంటుంది. 27 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కానీ Redmi K20 Pro బాక్స్లో మాత్రం మీకు 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ Realme X3లో వచ్చేసరికి 4200 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఓవరాల్గా మూడు ఫోన్స్లో కూడా బ్యాటరీ లైఫ్ అయితే మీకు ఇంచుమించుగా ఒకేలాగా అయితే ఉంటుంది. మూడు ఫోన్స్ బ్యాటరీ లైఫ్ కూడా మీకు ఎక్సలెంట్గా అయితే ఉంటాయి. మూడు ఫోన్స్ని కూడా మీరు ఈజీగా వన్ డే అయితే యూస్ చేయొచ్చు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మీకు మూడు ఫోన్స్ కూడా తొందరగానే ఫాస్ట్ ఛార్జ్ అయితే అవుతాయి. సో మూడు ఫోన్స్ కూడా మీకు 1 hour 30 minutes లోపలే ఫుల్ ఛార్జ్ అయితే అవుతాయి. OnePlus Nord అండ్ Realme X3 వచ్చరికి మీకు 1 hour లోనే దగ్గర మీకు ఫుల్ ఛార్జ్ అయితే అవుతాయి. అండ్ ఒకసారి ఈ మూడు ఫోన్స్ లో మనం OS ని కూడా కంపేర్ చేసుకుందాం. సో OnePlus Nord లో వచ్చరికి మీకు Oxygen OS ఉంటుంది. Oxygen OS కోసమే చాలా మంది OnePlus డివైస్ అయితే కొంటూ ఉంటారు. సో Android OS లో బెస్ట్ OS అని చెప్పొచ్చు Oxygen OS. మీకు అసలు బ్లోట్వేర్ అయితే ఉండదు. సో మీకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ కూడా ఉంటాయి అండ్ చాలా లైట్ అయితే ఉంటుంది UI. అండ్ Redmi K20 Proలో వచ్చరికి మీకు MIUI అయితే ఉంటుంది. MIUIలో మీకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఉంటాయి. MIUI కూడా చాలా మందికి అయితే ఒక ఫేవరెట్ UI అని చెప్పొచ్చు. అండ్ Realme X3లో వచ్చరికి మీకు Realme UI ఉంటుంది. Realme UIలో కూడా మీకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఉంటాయి. సో UI పరంగా మీరైతే మీ పర్సనల్ డెసిషన్ అయితే తీసుకోండి. మీకు ఏ UI నచ్చుతుందో ఆ UI అయితే మీరైతే డిసైడ్ చేసుకోండి. సో నాకైతే OnePlusలో Oxygen OS అంటే చాలా ఇష్టం. సో ఎందుకంటే Oxygen OSలో మీకు ఎట్లాంటి బ్రోట్వేర్ ఉండదు, ఎట్లాంటి యాడ్స్ ఉండవు, ఎట్లాంటి హెవీ UI కాదు, అది క్లీన్ UI అని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది Oxygen OS వచ్చరికి. సో నేను వచ్చరికి Oxygen OS అయితే పిక్ చేసుకుంటాను. అండ్ ఇంకా మూడు ఫోన్స్లో ఏ ఫోన్లో కూడా మీకు మైక్రో SD కార్డ్ ఎక్స్పాన్షన్ స్లాట్ అయితే ఉండదు. అండ్ OnePlus Nord అండ్ Realme X3లో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉండదు. అదే Redmi K20 Proలో చూసుకుంటే మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది. అండ్ ఈ మూడు ఫోన్స్లో OnePlus Nord వచ్చరికి మీకు 5G ఫోన్. సో 25,000 రూపాయల బడ్జెట్లో మీకు 5Gతో లభించేది ఒక్కటే ఫోన్ అని చెప్పొచ్చు. అండ్ Redmi K20 Pro అండ్ Realme X3లో మీకు 5G ఏం సపోర్ట్ అయితే ఉండదు. ఓన్లీ మీకు మాక్సిమం 4G వరకే సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఓవరాల్ గా కంక్లూషన్కి వచ్చినట్లయితే 25,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ఎవరైతే OnePlus నుంచి ఒక ఫోన్ తీసుకోవాలనుకుంటారో, ఎవరికైతే బెస్ట్ బ్యాటరీ అండ్ బెస్ట్ డిస్ప్లే, బెస్ట్ కెమెరాస్ అండ్ ఒక 5G ఫోన్ 25,000 రూపాయలు ఒక 5G ఫోన్ కావాలనుకుంటారో వాళ్ళైతే OnePlus Nord అయితే తీసుకోండి. సో OnePlus Nord నో డౌట్ అక్కడ మీకు బెస్ట్ డివైస్ అని చెప్పొచ్చు అక్కడది. సో ఒకటే దానిలో మైనస్ పాయింట్ ఏంటంటే దానిలో ఉన్న ప్రాసెసర్. సో ప్రాసెసర్ కూడా బ్యాడ్ ప్రాసెసర్ అయితే కాదు, ప్రాసెసర్ కూడా మీకు చాలా మంచి ప్రాసెసర్. డైలీ డే టు డే యూస్ చేసేటప్పుడు మీకు ప్రాసెసర్లో ఎట్లాంటి ల్యాగ్స్ కానీ సో ఇట్లాంటివన్నీ ఏముండవు. ఏ గేమ్ వేసినా కానీ మీకు 765G 5G ప్రాసెసర్ అయితే చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. కానీ 855+ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే తగ్గుతుంది అని చెప్తున్నాను అంతే. సో ఎవరికైతే OnePlus నుంచి 25,000లో ఒక ఫోన్ కావాలనుకుంటారో OnePlus Nord అయితే వాళ్ళు తీసుకోండి. అండ్ ఎవరికైతే ఒక మంచి పర్ఫార్మెన్స్ బేస్డ్ ఫోన్ కావాలనుకుంటారంటే మీకు AMOLED స్క్రీన్ కావాలి, మంచి కెమెరాస్, మంచి బ్యాటరీ లైఫ్ అండ్ మంచి పర్ఫార్మెన్స్ కూడా అట్ ఏ టైం కావాలి అనుకుంటే మీరు Redmi K20 Pro అయితే తీసుకోండి. సో ఓవరాల్గా ఇక్కడ వచ్చరికి నేను Realme X3 అయితే స్కిప్ చేయమంటా. సో ఎందుకంటే Realme X3 అన్ని డిపార్ట్మెంట్స్లో బాగానే ఉంటుంది కానీ ఒక్క డిస్ప్లే డిపార్ట్మెంట్లో మాత్రం అదైతే బాగాలేదు. 25,000 రూపాయలు మనం ప్రైస్ పెడుతున్నప్పుడు IPS LCD డిస్ప్లే అయితే అక్కడ మీకు నాట్ యాక్సెప్టబుల్ అని చెప్పొచ్చు. సో అందుకని మీరు Realme X3 అయితే టోటల్గా అయితే స్కిప్ చేసేయండి. సో ఓవరాల్గా ఇక్కడ నా పిక్ వచ్చరికి నేను OnePlus Nord అయితే చెప్తాను. సో ఎందుకంటే మనకి OnePlus నుంచి ఒక డివైస్ వస్తుంది, Oxygen OS తోటి వస్తుంది, 5G స్మార్ట్ ఫోన్ వస్తుంది, మంచి డిస్ప్లే తోటి వస్తుంది, మంచి కెమెరాస్ తోటి వస్తుంది. అండ్ ఇవన్నీ నేను పొందుతున్నప్పుడు కొంచెం పర్ఫార్మెన్స్ అయితే నేను సాక్రిఫైస్ అయితే చేస్తాను. కొంచెం పర్ఫార్మెన్స్ నేను సాక్రిఫైస్ చేసి 25,000 రూపాయలకి 6+64 GB వేరియంట్ నేను
వన్ ప్లస్ నాట్ అయితే తీసుకుంటాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా కంపారిజన్ అయితే. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇప్పటివరకు వీడియోని చూసినందుకైతే చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే.